అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవి పరారిలో ఉన్నట్లు అనేక వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్తలకు సంబంధించి ఆర్జీవి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. తాను ఎక్కడికి పారిపోలేదంటూ కేవలం సినిమాల్లో బిజీగా ఉండడం ద్వారానే ఆ ప్రొడ్యూసర్లకి లాస్ వస్తుందని చెప్పేసి సినిమాల్లో బిజీగా ఉన్నానని, దానికి కేసులకు సంబంధించి కూడా సాధ్యమైనంత త్వరగా పోలీసు విచారణకి హాజరు అవ్వాలా లేదా అని చెప్పేసి మా అడ్వకేట్తో మాట్లాడతానని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలుకి ఆర్జీవి ఎందుకు తప్పించుకుంటున్నట్లు, ఓ పక్క హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఎందుకు అప్లై చేసుకున్నట్టు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఆర్జీవి గారు ఒకప్పుడు చూసుకుంటే మంచి సినిమాలు బాగా ప్రజల్లో కానీ ఇప్పటికీ కొంతమంది సినిమా దర్శకుల్లో ఆయనకంటూ ఒక క్రేజ్ ఉంది. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన కొంతమంది వ్యక్తులనే టార్గెట్గా చేసి, అంటే తీసిన సినిమాలు కావచ్చు, ఆయన చెప్పేటువంటి ఆ యొక్క ద్వంద్వ సమాన అర్థాలు వీటన్నిటి గురించి కూడా ప్రజలు చాలా చిరాకు పడేవాళ్ళు. అంటే పాలిటిక్స్ సంబంధం లేదంటూనే పొలిటికల్గా వాళ్ళందరి మీద సెటరికల్గా సినిమాలు తీయడం అన్నీ కూడా. అయితే వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 4 చోట్ల కేసులు అయితే నమోదయ్యాయి. ఈ కేసులన్నిటికి సంబంధించి పోలీసులకు విచారణ హాజరు కాండి అంటే హాజరుకి డుమా కొట్టేశారు. ఎక్కడున్నారో కూడా తెలియలేదు. మీరు అన్నారు కదా ద్వంద్వ సమాధానం చెప్తాడని, ఇప్పుడు కూడా ప్రజెంట్ అదే చేస్తున్నాడు అతను. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు అని తెలిసినప్పుడు, నీలో తప్పు లేనప్పుడు నువ్వు ఎక్కడో కనిపించకుండా వెళ్ళిపోవటం ఎందుకు, ఎక్కడి నుంచో వీడియోలు చేయటం ఎందుకు? మళ్ళీ ఏమంటున్నాడు, ఈ ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకోదని నేను అనుకుంటున్నాను, లేకపోతే 164 సీట్లతో గెలిచి అదే పెద్ద ప్రతీకారం అన్నీ. అసలు అతను మాట్లాడే విధానానికి, అతను చేసే పనులకి ఏది కూడా ఒకదానికి సంబంధం ఉండదు. తీసే సినిమాలన్నీ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గానే తీశాడు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు 151 సీట్లతో గెలవడం అప్పుడు మరి ప్రత్యేకమే కదా అది, మరి సినిమాలు ఎందుకు తీసినట్టాయనని ప్రశ్నలు అదే ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే 164 సీట్లతో గెలిచావు, ప్రతీకారం అయిపోయింది అంటున్నాడు, చేసే పనులు చేస్తున్నాడు. మళ్ళా వెళ్ళి ఇప్పుడు ఎక్కడో కనపడకుండా ఉండిపోయాడు. ఇప్పుడు ఆర్జీవి చేయాల్సింది ఏంటంటే, ఎక్కడున్నాడో బయటకు వచ్చి పోలీసులకు కనిపించి, నేను ఏంటి విచారణకు హాజరవ్వాలి, వాళ్ళు ఏం చెప్తారు ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి, ఆన్సర్ చేసి తనదేదో తను నిరూపించుకోవచ్చు కదా. ఇప్పుడు ఎక్కడో ఉండి నేను అలా చేశాను ఇలా చేశానని చెప్పడం కంటే అదేదో డైరెక్ట్గా వచ్చి చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా యాక్టివ్లో ఉండి ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. విజయవాడ, మంగళగిరి, తెనాలి వాళ్ళందరూ పోలీసులు ముందు తిప్పకుండానే ఈయనే తిరుగుతున్నట్లున్నాడు. అంటే ఓకే, వాళ్ళ మీద కేసులు నమోదు చేసి తిప్పుతూ ఉన్నారు, ఈయన వ్యక్తిగతంగా తిరిగేస్తున్నాడు. ఏకంగా ఇతను కేసులు తప్పించుకోవడం కోసం తిరుగుతున్నట్లున్నాడు, ముందరగానే రిహార్సల్ చేస్తున్నట్లున్నాడు. అంటే వాళ్ళ పరిస్థితి చూసి ఏమన్నా భయం పుట్టింది అనుకోవాలా ఎట్లా? ఖచ్చితంగా. అంటే ఆర్జీవికి భయం లేదు అంటుంటాడు కదండి. అతను చెప్పే మాటలకి, చేసే పనులకి, తీసిన సినిమాలకి దేనికి సంబంధం లేదు అసలు. ఇప్పుడు చూస్తుంటే పోలీసుల్ని ఎలా చూపిస్తాడు సినిమాల్లో, రౌడీలకి తను వెన్నెముగ్గా నిలబడే వాళ్ళ చూపిస్తాడు. బ్యాక్ బోన్ పోలీసులే రౌడీలకి అని. ఆడవాళ్ళనైతే చాలా భయంకరంగా చూపిస్తాడు. ఈ మధ్య మనం అతని చాలా వీడియోలు చూసాము, అన్నీ కూడా ఇన్లీగల్గానే ఉంటాయి. డైరెక్ట్గానే తను డ్రింక్ చేస్తున్నట్లు ఇంకోటి అన్నీ కూడా చూపించాడు. ఇట్లాంటివి చేస్తూ ఇవన్నీ చూపిస్తూ ఇప్పుడు మరి ఆ పోలీసులు వెంటబడితే ఎక్కడికో వెళ్ళిపోయాడు పాపం. ఏం లేదు పాపం, వాళ్ళు ఏం అనలేదు, బాబు విచారణకు రండి, చిన్న ఎలిగేషన్ ఉంది కదా అని చెప్పి అడిగారు. దానికి కూడా అతను రావట్లేదు. ఇప్పుడు మనం అతను విచారణకు వస్తాడా రాడా, ఇలానే వీడియో కాల్ లైవ్ వీడియో చూపిస్తూ నేనేం భయపడట్లేదు, నేను సింహాన్ని పులిని అంట్లా ఉంటాడో చూడాలి మరి. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఇందాక మీరు చెప్పినట్లు ఆయన ఇంటర్వ్యూల్లో అంటే ఏ రకంగా తెలివిగా సమాధానం చెబుతూ ఉంటాడో, ఎదుటోళ్ళకి రామూయిజం అని చెప్పేసి ఆయన అభిమానులు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆ అభిమానులందరూ ఆయన ఏదో ఊహించుకుంటూ ఉంటారు. అంటే ఆర్జీవికి భయం అంటే తెలియదు, ఎవరికైనా ధైర్యంగా సమాధానం చెప్పగలడు, ఫ్రీడమ్ అనుభవించేది ప్రధానంగా ఆర్జీవి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది సాధారణ ప్రజలందరికీ కన్నా కూడాను ఫ్రీడమ్ అనుభవించేది నేను ఒక్కడే అని చెప్పేసి అంటున్నాను. ఇప్పుడు ఆ ఫ్రీడమ్కి మరికొద్ది రోజుల్లో చాప్టర్ క్లోజ్ అవుతుందంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఫ్రీడమా రామోయిజమా ఏమీ లేదు. సింహం డెన్లో దాక్కుంది, నేను నుంచి అదే కదా అడుగుతున్నారు, నేను సింహాన్ని పులిని అని అన్నారు ఆర్జీవి, ఎక్కడ ఏ డెన్లో దాక్కున్నావో బయటికి రా అని అడుగుతున్నారు, రావట్లేదు. ఖచ్చితంగా అతను చేసే పనులకి, మాట్లాడే మాటలకి పాపం వీళ్ళందరూ కూడా అసలు ఆ అబ్బా ఆర్జీవి అంటే ఆహా ఓహో అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అర్థమవుతుంది, ఆహా ఓహో కాదు ఈయన పిల్లిలాగా వెళ్ళిపోయాడు, పులివేషం వేసుకున్న పిల్లి అని తెలిసిపోతుంది. మనం చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇతను పోలీసులు వస్తున్నాడా, చెప్తున్నాడా సమాధానం అని చూడాల్సింది ముందు. ఓకే, అసలు ఆర్జీవి అన్న ఊహించుంటాడా అంటే తనకి పరిస్థితి వస్తుందని కల్లో అయినా?
ఊహించకుండా ఏమి ఉండడు. అందుకనే కదా ప్రీ ప్లాన్డ్గా ఉన్నాడు ఫస్ట్గానే. ఓకే. ప్రీ ప్లాన్డ్గా ఉండే తను వెంటనే సమాచారం ఉండి ఆల్రెడీ వర రవీంద్రారెడ్డి వీళ్ళందరికీ 1 by 1 ట్రీట్మెంట్ వెళ్తూ ఉంది కాబట్టి ఇతను కూడా ఉంది, ఎప్పటికైనా నాకు ఉంది అనేది ఉంది కాబట్టి ఇతను ఆల్రెడీ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు. ఓకే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంతవరకు అంటే ఈయన ఎవరి కోసం అయితే ఇన్నాళ్ళు సపోర్ట్ చేశాడో ఆ వ్యక్తులు ఇప్పుడు ఈయన కష్టకాలంలో ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా లేదా? చేస్తారండి, ఎందుకంటే వాళ్ళ పనే అది. సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం వర రవీంద్రారెడ్డిని, అబ్బా అసలు అతను చాలా మంచివాడు శ్రీరామచంద్రుడు అని చెప్తున్నారు. పెద్దిరెడ్డి సుధారాణిని అదే చెప్తున్నారు, ఆవిడ చాలా మహాపతివ్రత శిరోమణి అని. ఆవిడ ఎలాంటిదో అందరికీ తెలుసు. అట్లాంటి వాళ్ళకి వీళ్ళు నిలబడేది బ్యాక్గ్రౌండ్ వీళ్ళే ఉండి నడిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఆ సపోర్ట్ దొరకనే ఇలా తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పేసి అదొక వాదన. సపోర్ట్ దొరక్క తిరుగుతున్నాడు. ఇన్ని రోజులు ఆయన్ని వాడుకొని వదిలేశారు కాబట్టి ఇప్పుడు ఏ సపోర్ట్ దొరక్క ఆర్జీవి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుందని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి ఒక బలమైన వాదన. ఏమంటారు? ఆర్జీవి దొరక్క కాదు కానీ వీళ్ళే చెప్తారనమాట, కొన్ని రోజులు అలా ఉండు, ఏదో ఒకటి మనం మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి కదా. ఓకే. నెక్స్ట్ ప్లాన్ ఏంటి, దానికోసం ఈ టైం పాస్ చేస్తున్నారు. అంటే కేవలం టైం పాస్ కోసం ఇప్పుడు ఆర్జీవి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం అని చెప్పి. అంతే. ఓకే. చూడాలి మనం. ఒకవేళ పోలీసులకి విచారణకి హాజరైతే ఎలా ఉండొచ్చు ఆయన పరిస్థితి? ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పినట్టే అలా సమాధానం చూస్తాడా, లేదా పోలీసుల ముందు ఏమన్నా ఆయన లేదు కొత్తగా ఉంటాడు? మళ్ళీ జనరల్ ఆర్జీవి క్యారెక్టర్ అంటే చాలా మందికి ఒక ఇమాజినేషన్ ఉంటుంది, అంటే చాలా మందికి. మరి పోలీసుల దగ్గర అలా ప్రవర్తిస్తారా లేదా? అలానే ప్రవర్తిస్తారు వాళ్ళు, అంతే. ఎందుకంటే నిన్న చూసాం రిటైర్డ్ ఐపీఎస్ విజయపాల్, అతను కూడా అంతే మాట్లాడుతున్నాడు, నాకేం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. అదే చెప్తారు వీళ్ళంతా బ్యాచ్ అంతా అదే, మర్చిపోయాను, గుర్తులేదు, అలా జరిగిందా, నేను లేనప్పుడు, నేను ఎక్కడో ఉన్నాను, ఇదే సమాధానాలు వాళ్ళు వచ్చేవి. అలానే చెప్తాడని అనుకుంటున్నాను నేను. చూద్దాం మరి ఆర్జీవి మరి విచారణకి హాజరవుతాడా లేదా. ఇప్పటికే ఆయన బెయిల్ పిటిషన్ సంబంధించి హైకోర్టులో కూడా విచారణ నడుస్తుంది. చూద్దాం ఆ కేసు ఎటువైపు టర్న్ అవుతుందో. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.